పల్లెటూరులో ఫంక్షన్ కెలవారే ముచ్చట్లు. నాన్న అప్పుడు మీరు పల్లెటూరుకి పోయేటప్పుడు ఏం చేస్తాంటే నాన్న ఫంక్షన్ పోయేటప్పుడు? మాకు ఫంక్షన్ కి ఎవరన్నా బంధువులు వచ్చి చెప్పిపోతారా, వారం ముందుగా చెప్పిపోతారు. ఇప్పుడు దేమారము సోమవారం వాళ్ళు అట్లా వారం ముందుగా చెప్పిపోతే మేము అప్పుడు ప్రిపేర్ అవుతామంటే అంటే మాకు ఉంటారు తెలిసిన ఊర్లో రేపు పదాము ఎట్లా పదాము ఏది మాట్లాడదాము ఆటోనా బస్సు టిప్పర్ అట్లా మాట్లాడుకుంటాము. ఇంకా పొద్దు వాళ్ళు చెప్పిపోయేది అద్దు ఇంకా నుంచి స్టార్ట్ మా అందరికి నిద్ర లేకుండా చేస్తాడు. అవునా పోవాలి కదా వాళ్ళు ఫంక్షన్ పోకపోతే ఏమనుకోరు. అవు చెప్పమ్మా ఏం చేస్తాడు? ఏం చేయడు మహేశ్వరి. వారం ముందనంగా బంధువులందరికీ ఫోన్లు చేస్తాడు. ఈ యొక్క ఖాళీ ఉంటాడు, అందరికి ఫోన్ చేసి మా ఎప్పుడెలా వాడతారు, ఎప్పుడు చేస్తారు మీరు ఫంక్షన్? మేమైతే ఏం పూరీలు చేసుకుంటే బాగుంటుందని చపాతీలు చేసుకుంటున్నాం. అమ్మా దాంట్లో ఏందో ఒకటి సేర కట్టకరండి. మీ అక్క ఏం చేయదు మా, మీ అక్క ఖాళీగా ఉంటుంది తల్లి, అందుకే పూరీలు చేయమన్నాను, పూరీలు కట్టుకొస్తాం మేము. మీరు బెరిగి గెలవాడితే మీరు ఆటోలు వస్తాయి అని అంటాడు. ఏందో ఒకటి ఇంకా ఆ రోజు ఇంకా 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తాడు చిట్టి. ఏమంటాడంటే 3 గంటల నుంచి అందరికి ఫోన్లు చేస్తాడు. అవునమ్మా నిజం చేస్తావు అంతే కదా. వాళ్ళు వెళ్ళబడాలి పొద్దుగా మా పాట మా ఆట వస్తుంది మళ్ళీ దూరం పోవాలి కదా, అది ఇది చెప్పాలి కదమ్మా. చెప్పమని ఓ లక్ష్మి లేమే నీళ్ళు పోసుకో. 3 గంటల నుంచి చుట్టూ ఎవరికి నిద్ర లేకుండా పిచ్చి పట్టిస్తాడు. అట్లా చేస్తాడు. నీళ్ళు పోసుకోండి అవి వేసుకోండి ఇది వేసుకోండి, ఆట వెళ్తుంది బొద్దుగులు కొత్తాడు. 3కి వస్తుంది ఆట నుంచి నిద్ర లేకుండా చేస్తాడు. మళ్ళా మనం పోయేదంతా ఊరందరికి ఎట్లా తెలియదు, మనం పోతాను ఫంక్షన్ కి ఎవరికి ఎట్లా నిద్ర లేకుండా తెలియనా? ఆ ఫంక్షన్ పోయేదొద్దు, అది చెప్తాను అవన్నీ మాటలు పడేదొద్దు. ఎలా వద్దా నగలు వేసుకుని కట్టుంటే నగలు వేసుకోవద్దండి. ఆడ మళ్ళీ దొంగలు ఉంటే ఎవరు దానికి బాధ్యతలు పోతే అంటే నగలు కూడా వేసుకొని మళ్ళీ చీరలు కట్టుకుంటే అటు చీర కట్టుకోవద్దు, దాన్ని కాపు మరకలు తలకాయ నొప్పి అని తలకాయ తినేస్తాడు. మైండ్ పని చేయకుండా చేసేస్తాడు. అంతే కదమ్మా. కొత్త పెట్టుకుని బాగా నీట్ గా చూసుకుంటేనే కదా నాన్న, మళ్ళీ ఇప్పుడే పోగొట్టుకుంటే ఉండేది ఎట్లా. మళ్ళా ఎలా వాడతాం అనుకో, టైం ఏంటుంది అనుకో, తీరు పులాయిపుకుంటూ 8 గంటలకి పులాయి పాట పోయేవాడు ఓ పులాలు మాడపిల్లవురా తిరిగి అంటాడు. అయితే పాపం నిజం చెప్తున్నాను, 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తే అయిపోయి ఎల్లవారి పోయేంత వరకు టార్గెట్ చూపిస్తాడు మనుషులకి. ఎట్లా టార్చర్ చూపిస్తా వాళ్ళకి? ఇంకేం చేస్తావు మరి, నాకు నిద్ర రాదు. అవతలకి మనం ఊరికి పోతాం ఫంక్షన్ పోతాం అని సందులో అందరికి ఎట్లా తెలిసేది, మనం చెప్తేనే కదా. ఏం పోవాలి ఇయ్యాలకి లేచినా ఏం పోయాలి లేచింటే లేదా మేము ఫంక్షన్ పోవాలి పద్దనే, అందుకే పొద్దుగాలు పోవాలంటే వాళ్ళు ఊళ్ళో దూరం పోయి పొద్దుగాలు పోవాలి అంటారు. నిజమా 4 ఉంటాడా, అందరికన్నా ముందు చేసిండ అయిపోయి చేసింటే తింటాడా, తిని 4 గంటలకే ఇంకా అందరినీ లేపుతాడు. పోయి బంధువులందరినీ లేపుతాడు. బంధువులందరినీ లేపి అందరినీ నీళ్ళు వస్తున్నట్లు ఎలవారిస్తాడు. అందరినీ ఎలవారండి మీకు ఏం చేసినారు, మేమైతే పూరి కట్టుకున్నాం అంటే షేర్ కట్టుకోలే, మీరు కట్టుకోండి షేర్ ఏందప్ప టార్గెట్ చూపిస్తాడు. 4 గంటలు 3 గంటల నుంచి ఇంకా పాట పాడుతుంటాడు. ఒకటే పాటే రెండో పాట కాదు, పాడుతూనే ఉంటాడు. ఎలవారండి అమ్మా ఎలవారండి బెరికి గెలవారి నాట వస్తుందండి, ఆటో వెళ్ళిపోతాం. ఎదిగి వస్తుంది ఆటో, ముడికి వస్తుంది ఆటో. మనం ఫోన్ చేస్తే ఎప్పుడైనా రావాల్సింది ఆటో పాడికి లేదా మళ్ళా ఆడ అంత ఆటోలు ఎక్కిపోయాడు. మా ఆటో వచ్చిందని నేను తెచ్చిపోతాను అనుకో, ఆటో పని పెట్టా ఇది అవసరం అంటాడు. ఏమో పెద్ద ఈ పిచ్చి వాళ్ళ లెక్క మళ్ళీ ఆడ ₹10 ఖర్చు పెట్టాడు, దాంట్లో జోబీలు ఇస్తాలే ఏం వద్దులే మీరు అంటాడు. ఏంది అడుగు వాళ్ళందరూ తాగిందని నేనేంటికి వెళ్ళా, నా టీ కోసం నేను నిలబెట్టినా. అవునా? ఏం తలకాయలు తింటారు తల్లి. ఫంక్షన్ అంటేనే ఒక మెంటల్ వస్తుంది ఇట్లా వాళ్ళు ఉంటే. 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తే అందులో చుట్టూ ఉండే వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తాడు. అడగండి గాలంటే అంతే కదా. మనం ఎక్కడ పోవాలనుకుంటే మనం ముందుగా ఎక్కడ పోవాలనుకుంటే మనం ముందుగా 4 తెలిస్తేనే కదా మనం పోయినామని తెలిసేది. నిజమా కదా ఫ్రెండ్స్? మీరే కూడా ఇట్లా ఎవరికైనా 4 చెప్పిపోతారు లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, అట్లేంటి చేసేది నిదానమే ప్రధానం కదా ఫ్రెండ్స్. అట్లా కాదు ఫ్రెండ్స్, మా ఇంట్లో 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఎల్లవారెంత వరకు మా ఇంట్లో ఇదే బిహేవియర్ ఉంటుంది. ఏడన్నా టీ వెళ్తావో పోతావో అంటే ఫంక్షన్ భూ అయిపోతుంది బెరికి రాండి తినేసుకోదాం అంటాడు. అందరికన్నా ముందు పోయింటాం మేము. ప్రతి ఒక్క పల్లెటూరులోనూ ఇదే బిహేవియర్ ఉంటుంది. ఇచ్చే ఈ రకంగా బిహేవియర్ చేస్తారనమాట. మా పల్లెటూరు వీడియోస్ మీకు నచ్చితే ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసుకొని చూడండి.